రొయ్యలు పెరగడానికి ప్రమాదకరమైన దశ తప్పనిసరిగా ఎదుర్కోవాలి. అదేంటో మీకు తెలుసా? హాయ్, నమస్తే ఎవ్రీవన్. వానామి షింప్ మౌల్టింగ్, దాని మీనింగ్ అండ్ మౌల్టింగ్ లేట్ అవ్వడానికి కారణాలు, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం మనం. మౌల్టింగ్ అంటే ఏంటి? రొయ్య తన శరీరం మీద ఉన్నటువంటి పాత కవచాన్ని విడిచిపెట్టి కొత్త కవచం ఏర్పరచుకుంటుంది. దీన్ని మౌల్టింగ్ అని అంటారు. దీనికి మంచి మినరల్స్ కావాలి, మంచి ఫుడ్ కావాలి, మంచి విటమిన్స్ కావాలి, మంచి వాతావరణం కూడా కావాలి. సో ఈ మౌల్టింగ్ లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? పూర్ వాటర్ క్వాలిటీ, పారామీటర్స్ బాగోకపోవటం, మినరల్ షార్టేజ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి షార్టేజ్ అవటం, ప్రోటీన్, విటమిన్స్ లాంటివి తక్కువగా అందించడం, స్ట్రెస్ అవటం, ఓవర్ క్రౌడింగ్ వల్ల, డిసీజ్ వల్ల, వాతావరణం సడన్గా చేంజ్ అవటం వల్ల లేట్ అవటం. మౌల్టింగ్ని సపోర్ట్ చేయడానికి మనం ఏం చేయాలి? మంచి వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మంచి పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా మంచి ఫీడ్ ఇవ్వాలి, మినరల్స్ ఇవ్వాలి, విటమిన్స్ ఇవ్వాలి, స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవాలి. దానికి స్ట్రెస్ అవ్వడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుని రెడ్యూస్ చేసుకోవాలి. ఫార్మర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గుడ్ వాటర్ క్వాలిటీ చేసుకుంటూ మంచి మినరల్స్ అందించాలి, మంచి న్యూట్రిషన్ అందించాలి. అప్పుడు హెల్తీగా మౌల్ట్ అవుతుంది, రొయ్య ఆరోగ్యంగా ఉంటుంది. మౌల్టింగ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. మన చెరువులో పెంచే రొయ్య తన జీవితకాలంలో సుమారుగా 130 రోజులకి ఎన్నిసార్లు మౌల్ట్ అవుతుంది? బ్రూడ్ స్టాక్ ఎన్నిసార్లు మౌల్ట్ అవుతుంది? మౌల్టింగ్ని ప్రేరేపించే హార్మోన్ ఏంటి? మౌల్టింగ్ని అడ్డుకునే హార్మోన్ ఏంటి? రొయ్య పెరిగే క్రమంలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో మౌల్టింగ్ ఎన్నిసార్లు అవుతుంది? ఆ స్టేజెస్ ఎన్ని? లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నౌ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి. బెటర్ వాటర్, బెటర్ షింప్, బెటర్ ఫ్యూచర్. లెట్స్ సక్సీడ్ టుగెదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.